అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము 22వ వచనము. ఇదిగో కన్య ఆయన్నే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. చాలు, దేవుని ప్రార్థన చేసుకుందాం. మహాగణులను మహోన్నతులను సర్వశక్తిమంతులైన గొప్ప దేవ, భూమి ఆకాశములలోని మాటలను చేతులను సృష్టించావు. అంత శక్తిమంతుడము, అక్షయుడము, అదృశ్యుడము ఉన్నవాడము ప్రభా. మీరు ప్రేమించిన విధానం చూడగా నడేపాటి వాడు ఆయనను ప్రభావాన్ని కొరకు మీ ప్రాణత్యాగము ప్రార్థన చేసుకుంటూ ప్రభావ మీ వారముగా మేము సిద్ధపడటానికి మాకు నేర్పున్నాయన. మీరు ఇచ్చిన అవకాశాన్ని స్తుతిస్తున్నాను. ఈ జన్మ వచ్చి మీరు మీ మాటలు మాకు అనుగ్రహించి నాతో మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మేము మేలుకొల్పబడటానికి ఉద్యోగపడటానికి సహాయం చేయండి. ఆ స్వరాన్ని బట్టి నాయన అనుకో మీరుండండి, నాలో మీరుండండి ప్రభా. వినవానికి వినబుద్ధి, మాట్లాడడానికి శక్తినిచ్చి మహిమా కనుక మీరే పొందుకోమని ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. వందనాలండి. తక్కువగానే ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అందువల్ల త్వరగా కొంత వాక్యాన్ని గీర్చుకుందాం. సరే, ఇక్కడ ఆమె యొక్క కుమారుని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆమె కుమారుని కనుక ఇక్కడ అంతర్భావాలు కొన్ని మనం నేర్చుకోవచ్చు. అంటే ఆమె మరియ గర్భంలోనే యేసుక్రీస్తు ప్రభు పుట్టాలని అందులో ఒకరికి ప్రధానం చేయబడింది కదా. కానీ మరియ గర్భంలోనే ఎందుకు పుట్టాలి? కన్యక గర్భము ధరించి అని రాయబడింది కదా. కన్యక కుమారుని కనులు విషయాలు. అయితే కన్యకలు ఎంతమంది తెలియదు. కన్యక అంటే అర్థం పవిత్రత కలిగి ఉన్నది, వివాహము కానివా, ఏ దోషము లేవా. కన్యక గర్భము ధరించుట. కనుక యేసుక్రీస్తు ప్రభు మరి అక్కడ గోత్రాలు చూసినప్పటికి కూడా యేసేపు ఏ గోత్రికుడు? యోధా గోత్రికుడు. ప్రధానం చేయబడినామా మరియమ్మ కన్యక. అక్కడ దయాప్రాప్తురాల నీకు శుభము అని
దేవుడు మరి ఎలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు? దేవుడు ఏర్పాటు ఎలాంటి వారు? యోగా గోత్రము, తర్వాత కన్యక. ఈ దినాల్లో కూడా ఒకడు కొత్తగా జన్మించాలి అని దేవుడు వాక్యం. జన్మించడం అంటే ఎవరి గర్భాన జన్మించాలి? ఒక వ్యక్తి జన్మించాలంటే రక్తమాంసాలతో అక్కడ యేసేపు మరియమ్మని మనకి చూపిస్తున్నారు. మరి ఒకరు కొత్తగా జన్మించాలంటే, పుట్టినవాడు మరలా జన్మించాలంటే ఎవరు కావాలి మనకి? కన్యక కావాలి కదా. కన్యక ఎవరు? కన్యక ఎవరు? మనం కొత్తగా జన్మించాం, మారుమనసు పొందడం వల్ల కొత్తగా జన్మించాము అని అనుకుంటున్నాం. మరి ఎవరు కన్యక? ఎవరు? సంఘము లేక సహవాసం. కన్యక. ఆ కన్యక ఎలా ఉండాలి? దేవుని దయను పొందుకొని ఉండాలి. దయాప్రాప్తురాల వాగ్దానము చేయబడినటువంటి వారిగా ఉండాలి. గోత్రికులై ఉండాలి. అన్ని సంఘాలకి మనం ఆ పేరు పెట్టలేము, కానీ దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వారై ఉండాలి. కన్యక. ఆ కన్యక గర్భము ధరించాలి. ధరించి ఆ గర్భంలో నుంచి శిశువు పుట్టాలి. మనం కొత్తగా యేసుక్రీస్తు ప్రభు పుట్టారని మనం నమ్ముతున్నాం. పండుగలు చేసుకుంటాం, పండుగ మాసం అనుకుంటున్నాం. అవునా కదండి? ప్రతి సంవత్సరం అలా పండుగ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అలా పుట్టిన ఉద్దేశం మర్చిపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన ఉద్దేశము మర్చిపోతున్నాం. ఎందుకని? మనం పుట్టడానికి ఆయన పుట్టాడు. మనం పుట్టడానికి ఆయన పుట్టాడు. మరి మనం పుట్టామా? మరలా పుట్టడం అంటే మరలా ఆయన సృష్టిని చేయలేడా? సృష్టిని తీసివేసి సృష్టిని చేయలేడా? ఆదాము వల్లని లేకుండా చేసి మరలా కొత్తగా చేయగలడు కదా. కానీ ఇక్కడ కన్యక గర్భము ధరించి కుమారుని, కానీ ఆయనకి యేసు అని పేరు. అంటే యేసు అంటే రక్షకుడు. మనము రక్షించబడ్డాము అని చెప్పుకుంటాం. రక్షించబడ్డారా అంటే కొంతమంది ఏం చెప్తారు? బాప్టిజం తీసుకున్నామండి అని చెప్తారు. రక్షించబడ్డారా అంటే బాప్టిజం తీసుకున్నాం అని చెప్తారు. కొంతమంది మేము మారుమనసు పొందాం, రక్షించబడ్డాం. బైబిల్ ఏం చెప్తుంది? అంతవరకు సహించువాడు. సహించడం అంటే ఏంటి? అంతవరకు సహించువాడు రక్షించబడును అని రాయబడింది. రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం కదా. మనం సహించడం ఏంటి? దేవుని ద్వారా జన్మించాం, దేవుని మూలంగా పుట్టాం. అక్కడ యోహాను రాస్తాడు, దేవుని మూలంగా పుట్టిన వారు పాపం చేయరాడు. కనుక మనము అంతవరకు సహించబడి రక్షించబడిన, మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ఆత్మను పొందుకున్నాము, తర్వాత గొప్ప కార్యాలు దేవుని నామమును బట్టి చేశాము. కానీ అంతవరకు సహించాలి అని అటు వారు
రక్షించబడతారు. పేతురు అంటున్నాడు, వర్తమాన మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీతిమంతులు అంటే ఎవరి దృష్టికి నీతిమంతులు అండి? దేవుని దృష్టి. నీతిమంతులే రక్షించబడటం దుర్లభం అయితే పాపి ఎక్కడ నిలుచుడు? ఇక్కడ చూడండి, నీతిమంతులు అంటే ఎవరు? మనం రక్షించబడ్డాం. ఒకప్పుడు పాపిని, ఇప్పుడు రక్షించబడ్డాము. రక్షించబడినప్పుడు మనం నీతిమంతులు అని చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకోగలమా? నీతిమంతులు చెప్పు. నీతిమంతులు అంటే మరి నీతిమంతులే రక్షించబడటం గౌరవం అంటే భక్తిహీనులు ఎక్కడ? వాళ్ళు ఎక్కడ నిలుస్తారు? కనుక ఇక్కడ పరిశుద్ధమైనటువంటి సంఘము కన్యక, పరలోకపు తండ్రి దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క చిత్తములో పరిశుద్ధమైనటువంటి కన్యక గర్భం ధరించి కుమారుని కాకుంది. కన్యక కుమారుని కడుతుంది. కన్యక ఇప్పుడు ఎవరైనా అర్థం మనకి సహవాసం కానీ సంఘం కానీ. అప్పుడు కన్యకని మనం ఏమని పిలుస్తాం? మన కన్యక పిల్లలు ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటాం? మన పిల్లలు. సంఘం మనకి తల్లే కదా, తల్లి. తల్లి పాలతోనే పెంచబడాలి. కనుక అప్పుడు తండ్రి ఎవరు? దేవుడు. సంఘానికి తల్లిని పిలవాలి. తండ్రి అయినటువంటి దేవుని తండ్రి అని పిలవాలి. బైబిల్లో రాయబడిన మాట. కనుక అక్కడ పేరు చెప్తున్న మాట ఏంటంటే, సహోదరులారా, మేమేం చేయాలి? దేవుడు తెలుసుకోవాలని ఏం చేయాలంటే, మొదలుగా మారు మనసు పొందండి, తర్వాత పాప క్షమాపణ నిమిత్తము సూచనగా బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ అనే వరమే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. మీరు సత్యవంతులు కారు అని అంటారు. కనుక భూమి మీద పరలోక నివాసం అంటే పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీద మనుషులైనటువంటి వారిని సత్య సంబంధాలుగా చేయడానికి తన కుమారుని లోకానికి పంపించారు. కనుక మనము కూడా జన్మించి నీతిని ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు పాపంతో ముడివేయబడ్డాం. అది చీకటి. ఇప్పుడు నీతిమంతులు అవ్వాలంటే వెలుగు సంబంధాలుగా మనలోంచి జీవంలోనికి దాటి ఉన్నాం. ఇప్పుడు నీతి సమాధానము అందులో కనబడుతున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడి చూడండి, 3వ అధ్యాయం. పూర్వం మీరు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు పూర్వం మీరు చీకటి, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతుంది. ఇప్పుడు కొత్తగా జన్మించినటువంటి వారు ఏం కనపడాలండి? ధర్మశాస్త్రము అనుసరించినటువంటి వారిలో నీతి కనపడిందా? ఆ నీతి కాక అంటాడు పౌలు గారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడంలో వచ్చిన నీతిలో ఏం కనపడాలంట? వెలుగు, నీతి, మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నది. కొత్తగా జన్మించినటువంటి వారిలో ఇవి పోషించాలి. ఇప్పుడు మనం పండుగ చేసుకుంటున్నాం. చాలా మంది డిసెంబర్ 25న కానీ ఎలాగైనా కానీ మనం సెమీ క్రిస్మస్ లాంటి పెట్టుకుని చేసుకుంటాం. ఏంటంటే ఇది ఒక ఆరాధన. అందుకని
వారు అత్యానంద భరితులై అని వ్రాయబడింది. సర్వలోకమునకు లోకాసువార్తలో మాట చూడండి. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలెనని అదే 14 వచ్చింది. 2 సర్వోన్నతుడైన దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. అంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించడం వల్ల తండ్రికి మహిమ, భూమి మీద సమాధానం. మనం కొత్తగా జన్మించడంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. రక్షించబడిన అనుభవంలో ఉన్న మనకు ఏ పండుగ చేసుకుంటున్నాం? ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, పండుగ చేసుకుంటారు. పండుగ చేసుకుంటలేదు. మాట్లాడుకునే వాళ్ళందరూ పండుగ ఎందుకు వచ్చింది కదా, అసలు పండుగ అంటే ఏంటి, పండుగ అర్థం ఏంటి అని మనం తెలుసుకోగలుగుతున్నామా? అసమాధానంతో ఉండి పండుగ చేసుకుంటున్నావా? మరి ఇక్కడేంటి? సమాధానంతో ఉండి పండుగ చేసుకోవాలి. సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన విడలకి భూమి మీద యేసుక్రీస్తు ప్రభు జన్మించారు ఈ లోకంలో. జన్మిస్తే సమాధానములకు కర్త అని ఆయనకి పేరు పెట్టబడెను అని. పిల్లరా, క్రైస్తవత్వము భూమి మీద జన్మించాలంటే, మానవుల్లో జన్మించాలంటే, క్రైస్తవత్వం జన్మించాలంటే నీలో సమాధానాన్ని ప్రకటించాలి. నీలో నుంచి ఒక వెలుగును ప్రకటించాలి. సమస్తమైనటువంటి వెలుగు ఫలము ఏంటంటే మంచితనము, నీతి, సత్యము. అప్పుడు ఎవరి? అందుకనే పౌలు గారు జన్మించిన తర్వాత ఆయన క్రీస్తు నాలో ఉన్నాడు చూసుకోండి. మనము క్రీస్తుని చూపించగలిగినప్పుడే కొత్తగా జన్మించిన అది తన ప్రజ. అక్కడ కన్యక గర్భము ధరించి కుమారుని కనెను. కనికంటే ఎవరండి? మరిమ ఎప్పుడో మరి మనం చూడలేదు. అవునా కదా? యేసుప్రభు చూసారండి. ఇప్పుడు కనిక ఎవరు? కనికను చూసారా మీరు? కనిక చూడలేదా? అది ఆ కన్యక ఎవరై ఉండాలి? వాగ్దానంలో చేర్చబడిన వారై ఉండాలి. యోధా గోత్రికులు, అవునా కదా? మరియమ్మ దయాప్రాప్తురాలు. అంటే ఆ కన్యక దేవుడు ఏర్పాటు చేసుకున్న కన్యక అయి ఉండాలి. అంటే పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి. పరిశుద్ధత ప్రారంభించి అపరిశుద్ధతలోనికి దాటిపోదామా? చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి, మరణంలో నుంచి జీవంలోనికి రావాలి. ప్రారంభము అక్షరానుసారంగా ఆత్మానుసారంగా ప్రారంభించి అది ఎలాగో వెళ్తుంది. ప్రారంభం ఎలాగా? ఆత్మానుసారం. తర్వాత ఏమవుతుంది? లోకానుసారం అయిపోతుంది. ప్రారంభం ఎలా ఉంది? బట్టి మొదటి దినాల్లో ఉన్నటువంటి ఆత్మీయత ప్రారంభము ఆత్మానుసారమే. జన్మించిన తర్వాత అది లోకానుసారంగా మారిపోతుంది.
కనుక అలా కాకుండా మరి లోకము ఈ సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన బిడ్డలకి భూమి మీద సమాధానం, లోకంలో సమాధానాన్ని కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. మనం జన్మించాం, మరి ప్రభువు నా తండ్రి చిత్తమే, నా తండ్రి చిత్తమే, నా తండ్రి చిత్తమే నేను నెరవేరుస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. మనం జన్మించిన తర్వాత తండ్రి అయినటువంటి మరి మనకి ఆయన తండ్రే కదా, దేవుడు మనకు తండ్రి కదా, ఆయన చిత్తమే, ఆయన చిత్తమే, ఆయన చిత్తమే నేను చేస్తున్నాను అని మన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామా? తండ్రి చిత్తాన్ని మనం చేయగలిగినప్పుడు లోకంలో అప్పుడు అంటారు, నేను లోకములకు వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి ఎవరు వెలుగై ఉన్నారు? ఆయన ద్వారా తిరిగి నిర్మించిన వారు. అది గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూస్తాము. కుమారుడు ఎవరయ్యా అంటే 3వ అధ్యాయము 26వ వచనము. 3వ అధ్యాయం 26వ వచనము గలతీయులకు రాసిన పత్రిక. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోని క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. చాలు, క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు నందు, యేసుక్రీస్తు ప్రభునందు మీరందరూ విశ్వాసం ఉంచుట వలన మన విశ్వాసం ఏమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట వలన మీరందరూ ఏమైపోయి ఉన్నారు? దేవుని కుమారులు అయి ఉన్నారు. ఇప్పుడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కదా, అవునా కదా? మరి మనం ఏంటి? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా ఏమైపోయాం? దేవుని కుమారులు అయిపోయాం. ఇప్పుడు దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు ఎలాగా భూమి మీద జీవించారో అదే జీవితం కదా మనకి, అవునా? ఆ జీవితంలోనే రావాలి కదా. కన్యక గర్భం ధరించింది. ఒక విధంగా ఈ వాక్యాన్ని మనం చూసుకుంటే సంఘము కన్యకగా ఉందా, కన్యకగా లేదా? జన్మించారు అని అనుకుంటే వారు కుమారులుగా ఉన్నారా, కుమారులుగా లేదా? వారు వాగ్దానాన్ని పొందుకున్న వారుగా ఉన్నారా, వాగ్దానం లేని వారుగా ఉన్నారా? అబ్రహాము వాగ్దానాన్ని, దేవుని దగ్గర నుంచి వాగ్దానాన్ని పొందుకున్నారు. అయితే ఆ వాగ్దానానికి నెరవేర్చడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానంలో ఇతడు కూడా అబ్రహాము సంతానమే అని ప్రభు చెప్పారు. దేవుడి కుమారుడు అయ్యాడు అని చెప్పారా? అబ్రహాము సంతానము అయ్యాడు చెప్పారు. ఆ వాగ్దానం నెరవేర్పు. ఆ వాగ్దానంలో అబ్రహాము పిలువబడినటువంటి వ్యక్తి నుంచి మరలా వెనకకు తిరిగినటువంటి విధానం ఏమైనా ఉందా? పరీక్షించబడ్డాడు. ఎంతవరకు పరీక్షించబడ్డాడు? దేవుడు తన ఆలోచన చొప్పున అబ్రహాముని పరీక్షించాడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నిలిచాడు. కనుక ఇతడు స్నేహితుడు, నాకు స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి అని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఇక్కడ మన జీవితంలో అబ్రహాము సంతానము అని అంటే అబ్రహాము సంతానం మళ్ళా అక్కడ ఏమైపోయింది?
ఇస్సాకు వలన కలిగిన సంతానమే వాగ్దాన సంతానం. ఇప్పుడు వాగ్దానం పొందినటువంటి అబ్రహాముకి ఇద్దరు భార్య దాసి ఉన్నప్పుడు దాసికి సంతానము కలిగింది, వాగ్దానం వారికి సంతానము కలిగింది. ఆ సంతానంలో నుంచి వచ్చిన వారు ఎవరు? వాగ్దాన బిడ్డలు. వాగ్దానంలో నుంచి వచ్చినప్పుడు సంఘము కూడా పరిశుద్ధమైన కన్యకగా ఉన్నప్పుడు ఆ కన్యక ద్వారా వచ్చిన సంతానము వాగ్దాన బిడ్డలు. అనేక సంఘాలు ఉన్నాయి కదండి. దేవుడు పిలుచుకుంటున్నాడు, దేవుడిని సేవ చేస్తున్నాను, ప్రభా నేను నీ సేవ చేస్తున్నాను, నేను చేసే సేవను చూసి మీరు సంతోషించండి అనడం గొప్ప. మనం నిన్న ఏదో చెప్పుకున్నాం అన్నమాట. నిన్న నేను ఎవరితో మాట్లాడు, నేను సేవ చేస్తున్నాను ప్రభా, నీ సేవ నిన్నేనమ్మా, నీ సేవ చేస్తున్నాను దేవా. నువ్వు ఎంత చేసినా వాగ్దానం లేకుండా ఆయన చేయమనుకున్నా నువ్వు చేస్తే ప్రయోజనం. నీ చెప్పింది నువ్వు చెయ్యి, దేవుడు చెప్పింది చెయ్యి. ప్రవక్తలైన వారు దేవుని నామమున ప్రవచించారు, నేను పంపలేదు ఆ ప్రవక్తని అని అన్నాడు. పంపించిన ప్రవక్తలు వేరే ఒక కనుక ఇక్కడ కొత్తగా జన్మించిన వ్యక్తులుగా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క స్వారూప్యము స్వభావము మనలో కనబడాలి. కనుక మునుపైతే మనం ఏమైనా లోకంలో ఉన్నాం, ఇప్పుడు చీకటిలో నుంచి వెలుగులోనికి దాటాము. వెలుగులోనికి దాటినటువంటి మనమందరం కూడా అక్కడ ఏం కనపడుతుంది? మంచితనము, నీతి, సత్యము వారిలో కనబడుతున్నది. ఆ సంతానము ఎలా కనబడుతున్నారండి? ఈ మూడు పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. ఇప్పుడు మనం కొత్తగా జన్మించిన పండుగ చేసుకున్నాం. మనం పండుగ చేసుకున్నాం. ఎలా పండుగ చేసుకుంటున్నాం అండి? మనం అందరం కూడా పండుగ చేస్తున్నాం కాదనుకోవాలి, అందరం కలిసిపోతున్నాం, సంతోషిస్తున్నాం. మన పండుగ ప్రభావ మా పండుగను బట్టి మీరు సంతోషించండి అని అంటే దేవుడే ఉంటాడు. మనం ఒకసారి ఆలోచించుకుందామండి. మన ఆనందమే దేవుని కోసం మనం పండుగ చేసేది. కానీ దేవుడు సంతోషిస్తున్నాడా మన పండుగను బట్టి? మన సంతోషమే కదా, అందరూ సంతోషంగా ఉండాలని సంతోషంగానే ఉండాలి. ఏమిటంటే మనం మంచి మీటింగ్ జరుపుకున్నాం, అందరం కలిసి పని జరిగించుకున్నాం కనుక సంతోషంగానే ఉన్నాం. కానీ దేవునికి సంతోషం, ఆ సంతోషము మనలోనికి మనం ఎప్పుడైతే దేవుని సంతోషపరచగలుగుతామో అప్పుడు ఆయన ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే ఈయన నా ప్రేమ. అక్కడ సంతోషము రాదు. మన జీవితంలో ఇంకా ఎంతవరకు ఇక్కడ మనం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి రీతిని బట్టి మనము చేస్తున్నాం. డబ్బింగ్ ఎక్కడండి? నాకేమో రాదండి. సబ్జెక్ట్ నా ముందు ఒక స్టూడెంట్ కూర్చున్నాడు, పరీక్ష పెట్టారు. పరీక్షలో నేను కూర్చున్నాను, నేను అటు ఇటు వస్తున్నాను, తెలియక ముందు రాస్తున్నాడు. రాస్తుంటే అదే చూపించబోయి ఇంకా నమ్మలేదమ్మా, చూపించాలంటే ఏం చూపించాడు? పేపర్ దొరికి ఆ పేపర్ పెట్టి రాస్తాను. సూచి రాయకూడదు కదా, కాపీలు రాయకూడదు కదా, అట్లా చేశారు కదమ్మా. మరి ఆ సర్టిఫికేటేనా? దొంగ సర్టిఫికేట్. మన దొంగ సర్టిఫికేట్ స్వచ్ఛమైనా దొంగ నోట్ల అక్రమ ఆనందమా? అక్రమంలో ఆనందించే వాళ్ళగా ఉన్నామా? ఎలా అన్నీ తప్పులు రాశాడు. ఆ తప్పులన్నీ ఇటు ఎక్కించేసాడు. మొత్తం ఏమంటున్నాడంటే ఆనందమే ఆనందమే ఆనందం.
లోకంలో ఉన్నదంతా డిటో ఎక్కిస్తున్నారు సంఘాలన్నీ కూడా. దాంట్లో ఏమాలనుకుంది పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత 5 మార్కులు వచ్చినాయి అంటే మైనస్ మార్కులు, అనుకున్న దానికంటే మైనస్ మార్కులే కదా. మైనస్ అని. చదివి రాసిన వాడికి 100కి 100 మార్కులు. గుడ్ మార్క్స్ ఉంటాయి. వాక్యాన్ని అనుసరించి జీవించేవాడికి కాపీ కొట్టి రాసేవాడికి మైనస్ మార్కులు. ఇప్పుడు వాక్యము అనుసరించి చదవడం అనేది గొప్పతనమా లేకపోతే కాపీ కొట్టడం గొప్పతనమా? వాక్యాన్ని చదివి అనుసరించి చదవడమే గొప్పతనం. నిన్న మొన్న ఒకసారి తిమోతి గారు ఇంట్లోకి నేను అక్కడికి వెళ్ళాను. 2 సార్లు 2 బైబిళ్ళు పెట్టి ఇలా ఓపెన్ చేశాను కూర్చాను. ఏంటబ్బా ఇక్కడ బైబిల్ ఓపెన్ అయి ఉన్నాయి అని చూశాక వాళ్ళు బైబిల్ చదువుకుంటా ఉన్నారు. అక్కడ ఒకరు ఇంట్లో ఒకరు కూర్చొని చదువుకుంటా ఉన్నారు. అంటే మనం ఎంత సమయము దేవుని వాక్యాన్ని చదివి ఇది ఇలా ఉంది కదా, నా జీవితం ఇలా ఉంది కదా, నేను ఇలాగా దిద్దుకోవాలి కదా అనే మనసు. వాక్యం చదివినంత మాత్రం అది ఉపయోగం లేదు. ఏం కావాలండి? చదివి దిద్దుబాటు చేసుకోవాలి జీవితాన్ని. చదవాలి, వాక్యాన్ని దిద్దుకోవాలి. ప్రార్థన ద్వారా కొన్ని అవగాహనలు వస్తూ ఉంటాయి. ఆ అవగాహన బట్టి జీవించాలి. అప్పుడే మనం సంఘంలో నుంచి పుట్టినటువంటి కన్యకుల గురించి రాయబడింది, కుమారుని గురించి రాయబడింది, తండ్రిని గురించి రాయబడింది. తండ్రి ఎవరిని చూసి, కుమారుని యొక్క జీవితాన్ని చూసి ఈయన నా ప్రియ కుమారుడు. కనుక అలాంటి సంఘాలు ఈ దినాల్లో దేవుని చేత ఏర్పరచబడిన సంఘాలు ఉండి వాళ్ళు కూడా ఎలా ఉండాలి? అర్థం వరకు కూడా నిలిచి ఉండాలి. అప్పుడు రక్షించబడతారు. దేవుని వాక్యం అంటే ఈ మధ్య ఏమైనా శోధన రాకుండా ఉన్నాయా? శోధన రాకుండా ఉందా? కష్టాలు సమస్యలు రాకుండా ఉంటాయా? భూమి మీద వస్తాయి. కనుక వాటిని సహించడానికి దేవుని యొక్క శక్తిని మనం సంపాదించుకొని నిలబడితేనే ఆయన వారి పాపముల నుండి ఏంటంట ఆయన తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవలెను. కనుక తన ప్రజ అన్న దాని గురించి ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందండి. తన ప్రజ ఎవరు? తన ప్రజ ఎవరు? మనమే అని అంటానికి ధైర్యం ఉందా? ఎవరండి తన ప్రజ ఎవరు? ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే తన ప్రజ అనంటే మనం ఆయన ప్రజగా ఉన్నామా? ఆయన ప్రజ అంటే ఆయనలో నిలిచేవారు, ఆయన చిత్తము చేసేవారు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారు. యేసుక్రీస్తు ప్రభువు తండ్రిగా తండ్రి సంబోధిస్తున్నారు. తండ్రిని అంతే కనపరచు ప్రభు మాకు అన్నారు. నేనే తండ్రి అని శిష్యులు వద్ద చెప్పారు, ఫిలిప్తో మాట్లాడారు. అక్కడ తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఎలాగా తండ్రిని తండ్రి అని అలాగనే మనం కూడా తండ్రి అంటే ఎవరయ్యా చూపించండి మాకు అని అంటే నేనే తండ్రిని అనుకుంటాను. నన్ను చూసేవాడు తండ్రిని చూస్తున్నాను. చాలు, ఇంకా అనవసరం, ఇంకా వేరే క్వశ్చన్స్ మనకు అవసరం లేదు. నమ్మితే
కనుక ఇక్కడ నమ్ముట వలన విశ్వాసం ఉంచటం వలన ఆయన దేవుని కుమారులై ఉన్నారు. ఇప్పుడు మనం దేవుని కుమారులు. నిజమైనటువంటి విధానంలో ఈ భౌతిక సంబంధమైన జీవితం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకి దేవుడు తోడై, అంటే ఇమ్మానుయేల్ అనే పేరుకి దేవుడు మనకు తోడగా, దేవుడు మనకి తోడని అర్థం. దేనికి తోడండి? నువ్వు సంపాదించుకున్న సంపాదనకు తోడ. ఆ రక్షణ దేనికి రక్షణ? కాపుదల దేనికి కాపుదల? కానీ దాన్ని అంత భిన్నముగా ఈ లోకంలో ఉన్న విధానం మార్చివేసేసుకుంటున్నా. మా జీవితంలో కూడా అలాగే. కానీ దేవుడు మనలో ఒక ఆత్మనిచ్చాడు కదా. ఆత్మ పరలోక సంబంధమైంది. పరలోకానికి వెళ్ళేది ఆత్మే, శరీరం వెళ్ళదు. కనుక మీ భోజన పానాలను బట్టి దేవుని రాజ్యాన్ని పాడు చేయొద్దు అని ఆయన. కనుక శరీరానికి కావలసినవన్నీ దేవుని వాక్యం సాధిస్తుంది. నాకు తెలుసు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతి. ఆయన మనలో చూసేది ఏంటి? క్రొత్తగా జన్మించాం, మనం జన్మించాం, ఆ పుట్టుకతో జన్మించాం, మంచి సంఘంలోనే జన్మించాం, మంచి వాగ్దాన బిడలైనటువంటి వారి ద్వారా జన్మించాం. మా పితరుల గురించి మేము గొప్పగా చెప్పుకుంటాం, మా ప్రభువుల గురించి మేము గొప్పగా చెప్పుకుంటాం, మా కుటుంబాన్ని గురించి గొప్ప చెప్పుకుంటాం, మా ఊరిని గొప్ప చెప్పుకుంటాం, మా ఇంటి వారిని గురించి గొప్పగా చెప్పుకుంటాం. అవునా? అందరూ చెప్పుకుంటారు. ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పుకుంటాం. అవునా కదా? మనం సెమీ క్రిస్మస్ చేస్తాం, గొప్పగా చెప్తాం. ఎలా జరిగిందంటే ఏం చెప్తాం? చాలా బాగా జరిగింది అన్నట్టు. పెద్దవాళ్ళు కూడా అంతే. దీని గురించి నువ్వేం చెప్పుకుంటావు? మంచివాళ్ళు చెప్పుకుంటాం. దాని గురించి ఏమనుకుంటున్నారు అనే ప్రభు అనలేదా? ఎప్పుడైనా మనకు అలాంటి ఆలోచన వచ్చిందా? మన గురించి ఏమనుకుంటున్నారు? మన గురించి మనం చెప్పుకోవడంలో గొప్పతనం ఉందా? మన గురించి ఇతరులు చెప్పడంలో గొప్పతనం ఉందా? మరి అలాగే జీవించాలంటే మనం ఎలా ఉండాలి? మరి సమాజం అపార్థం చేసుకుంటుంది కదా. అర్థమా అపార్థమా? అక్కడ న్యాయంగా ప్రవర్తిస్తున్నా కానీ, నీతిగా ఉన్నా కానీ అపార్థం చేసుకోండి. ఎందుకని? వారి కళలో ఏముంది? దూరం ఉంది. వారి మీద ఏమేయబడింది? ముసుగు వేయబడింది. వారికి అవగాహన లేదు. ఎందుకంటే అపవాది అనేవాడు అన్యాయస్తుడు, అక్రమదారుడు, అవినీతిపరుడు, అవిధేయుడు. అంటే అపవాది అనే మొదటి అక్షరం ఏం చేశాడు? సత్యానికి ముందు కలిపాడు. సత్యానికి ముందు కలిపితే ఏమైపోయింది? అనేది అసత్యం అయిపోయింది. అలాగా అన్ని ఏమైపోయింది? కలుపుకున్నాడు, అనేది కలిపాడు. కనుక సత్యాన్ని అసత్యంగా మార్చేసుకుంటున్నాడు. దేవుడేమో అసత్యాన్ని సత్యంగా మార్చుతాడు. కనుక కన్యక గర్భము ధరించి కుమారుని ఆయనకి యేసు అని పేరు. కనుక మన జీవితంలో తిరిగి జన్మించాము, జన్మించాల్సిన వాళ్ళు ఉన్నారు, జన్మించాము అని చెప్పుకుంటున్నాము. కానీ మనలో ఏ స్థితి ఉందండి? కనుక సంవత్సరాంతానికి మనం ఏం చేస్తున్నాం అంటే, సంవత్సరం కాలం నుంచి ఈ డిసెంబర్ 30వ తారీఖు 37వ తారీఖు ఏం చేస్తాం? అన్ని ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ ఉంటాం, కన్నీరు విడుస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించి క్షమిస్తాం. జాలిగల దేవుడు. మళ్ళీ జనవరి 1 నుంచి
మళ్ళీ మొదలు పెట్టాలి. ఏదో 2-3 రోజులు, ఒక నెల, 2 నెలలు, మళ్ళా ఏమవుతుంది? ప్రారంభం అయిపోతుంది. జీవితకాలం అంతా ఇలాగనే అయిపోతుంది. సంవత్సరాలలో గతించిపోతున్నాయి. స్థిరత్వం అనేది కనబడట్లా మన జీవితంలో. కానీ భక్తిని నువ్వు ఏదైనా ఒక నీతిని దాన్ని సంపాదించినట్లయితే దాన్ని స్థిరముగా దాన్ని తీసుకుంటాం. విడిచిపెట్టింది అయితే దేన్నైనా కానీ దాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి స్థిరముగా నీతిని స్థిరపరచుకో. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవు. యూదులని పేరు చెప్పుకున్నంత మాత్రం మనకు యూదులు కావు. అంతరంగమందు యూదుడు అయిన వాడే యూదుడు. దేవుడు చూసేది ఏంటండి? అంతరంగం. మనసులో ఏం చేస్తున్నా? అందుకనే పరిశీలి శాస్త్రంతో ఏం చెప్పారంటే, ప్రభు వారి నీతి కంటే మీ నీతి అధికమైతేనయ్యా జాగ్రత్త పడండి అని బైబిల్ చెప్పిందా లేదా? పరిశీలి నీతి కంటే శాస్త్రం లేదు. ఓ అనిజనులారా, ఒక యూదుని చెక్కు పట్టుకోనంట 10 మంది అన్యులంట నీ పేరు పెట్టుకుంటావయ్యా అని వాళ్ళు చెక్కు పట్టుకొని బతులాడుకుంటున్నారంట. ఏ దినాలు? ఆ దినాలు ఏ దినాలు? చివరి దినాలు, కడవ దినాలు. ఆ యూదులు ఎవరయ్యా అంటే, ఆ యూదుగా ఏ యూదులు? రక్షింపబడినటువంటి అంటే యూదులు. ఆ యూదులు రక్షించబడటమా? అంతరంగంలో యూదులైన వాడు యూదులా? సున్నతి కాకపోవడం అని రాయబడింది. కనుక ఇప్పుడు ఏ యూదులు కావాలి? మన యూదులమని చెప్పుకోవడానికి క్రీస్తునందు ఉన్నటువంటి వారుగా మనం ఉండగలిగినట్లయితే ఈ వాక్యానుసారమైన జీవితం నువ్వు ఎప్పుడైతే నువ్వు జీవిస్తున్నావో నీవు అయితే నిన్ను పట్టుకొని ఎంతండి ఇసుకరేణులంతా వెండిని బంగారాన్ని దుమ్మంత బంగారాన్ని సమకూర్చుకొని లోకంలో ఆస్తులు సంపాదించుకొని వాటన్నింటినీ తీసుకెళ్ళి అయ్యా ఇదంతా పారేస్తాం. ఎక్కడ పారేస్తాం? పారేసినా తీసుకోరంట ఆ దినాల్లో. మనకేందుకు ఆ మాట మనకు తెలిసింది కదా, ఎందుకు సంపాదించాలి వాళ్ళప్పుడు? భూమిని గజగజ ఉదకింపలేసినప్పుడు ఆయన పీకల సన్నిధి నుండి ప్రభావ మహాశివు నుండి కొండలలో గుహలలో బండ వీధులలోను దూరవలన ఆశతో తాము పూజించుటకై చేయించుకున్న ఎండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలను గబ్బెలములను పారవేయదు. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? చూడండి, ఇవన్నీ సంపాదించినంత కూడా పారేస్తారు. ఇంకా మాట ఇసుక రేణువంత వెండి అంట, దుమ్మంత బంగారం అంత సంపాదించుకున్న అదంతా పారవేస్తారంట. అయ్యో మాకు వద్దు మనం తెలుసుకుంటున్నాం కదా, మనం దేని మీద ఆశ ఉంది? ఏంటయ్యా రూపాయలకి ఎవరు గౌరవించదు. డబ్బు లేకపోతే ధనము లేకపోతే దరిద్రుడు అనుకునేది అంతే కదా. ధనం లేకపోతే దరిద్రుడు, చదువు లేకపోతే మురటివాడు, జ్ఞానం లేకపోతే మూర్ఖుడు. కనుక ధనం సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, విద్యను సంపాదించాలి అనుకున్నారు. విద్య లేని పాపాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ధనవంతులు ఏర్పాటు చేసుకోలేదు కదా. అయితే ఎవరు నమ్ముతాం? చదువుకున్నటువంటి దేవుడి సేవకులుగా పనిచేస్తున్న వారు కూడా పిల్లలు ఏమవ్వాలండి? సాగులవాడ మాకు ఆశలు ఉంటాయి కదా. నేను సేవ చేస్తాను, నేను ఎంప్లాయీగా ఉండి సేవ చేస్తున్నాను. ఎంప్లాయీగా ఉండి రిటైర్ అయిపోయాను కనుక దేవుడు పరిచయం దేవుడు అప్పగించని పని అయినా నేను సంపూర్ణంగా న్యాయాన్ని చేకూర్చలేకపోతున్నాను అనుకుంటాను.
ఈ దినాల్లో చాలా మంది మరి తదుపరి ఏమవ్వాలి? దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే అబ్రహాం సంతానము ఇస్సాకు నుండి యాకోబు ద్వారా వచ్చిన పిల్లలు, అలాగా జనరేషన్ అలా వచ్చింది. కానీ ఈ దినాల్లో కాలపంతులు ఏమవుతుందంటే దేవుని కొరకు ఉపయోగపడతాంలే అని అలాగా పక్కకి పెరిగిపోతుంది. కానీ నీతిమంతుల వారు నీతిని అనుసరించి, న్యాయాన్ని అనుసరించి జీవించడానికి మార్గం లేనటువంటి స్థితి కాపాడుతున్నది. కనుక మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, జన్మించాం. ఎలా జన్మించాం? మనం కూడా జన్మించాం. దీన్ని బట్టి అక్కడ రాయబడిందంటే ఒక పాపి మారు మనసు పొందడంలో పరలోకంలో సంతోషం కలుగుతుంది. అక్కడ సంతోషం కలుగుతుంది. కానీ ప్రభు పేరుని బట్టి మనం ఈ లోకంలో సంతోషం కలిగిస్తున్నాం. అన్ని మిళితమై ఉన్నాయి. భౌతిక సంబంధమైనటువంటి విధానాల్లో పండుగలు చేసుకోవడంలో మనకి మిళితమై ఉన్నాయి. కానీ ఒక పాపి పరివర్తన చెందడంలో, ఒక పాపి తన జీవితాన్ని మార్చుకోవడంలో, అది మార్చుకోవాలంటే మారుమనసు పొందాలి. దేవుని సంద మారుమనసు పొందడం అంటే ఆ విషయంలో దేవుని సందులో బహుగా పశ్చాత్తాపడాలి. ఆ కన్నీటి ప్రార్థన బట్టి దేవుడు నీ మీద కనికరము చూపించి దాన్ని దేవుడిని తీసివేస్తాడు. అది శాశ్వతంగా దూరం చేస్తాడు. ఎప్పుడు దేవుడితో శాశ్వతంగా ఉన్నప్పుడు, దేవుడితో శాశ్వతంగా లేనప్పుడు అది మరలా ప్రవేశిస్తుంది అని రాయబడింది. ఒకసారి బయటకు వెళ్ళిపోయింది, అది మరలా ఏం చేస్తుంది? ఆ హృదయం శుభ్రంగా కడగబడి ఉన్నదనే సంగతి తెలిసి దానికంటే చెడ్డదైన 7 చిన్నాము వచ్చినాయి. 7 వరకే పరిమితమైందా, లేకపోతే 7 ఏళ్ళు 4 చెట్లు వచ్చినాయి అన్నమాట? 7 వరకేనా, లేకపోతే పరిమితమా? ఇంకా 7 ఏళ్ళ చెప్పండి. లెక్కలేదని అంట ముసుకేసేసి కదా. మన భక్తి అంత ముసుగు భక్తి, ముసుకే. మరి ఈ సంవత్సరం నుంచి అయినా ముసుగుని తీసేద్దామా? ముసుగు తీసేయండి. పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమార్తె ముసుగు తీస్తాడు. తల మీద ముసుగు, నీ ముసుగు తీయాలి. ఇప్పుడు పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు చెప్పాలండి. ఇంకా ముగించేస్తున్నాను. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు. ఇప్పుడు కుటుంబంలో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు. నేను అనుకోవాలి, నువ్వు అనుకో, ఏదన్నా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఎవరు? మరి నీ ముసుగు తీయాలా లేదా? మనం అడుగుదాం. నా ముసుగు తీసే ప్రభా, అప్పుడు నిజంగా నేను ఏర్పరచుకున్న కన్నికి, నేను ఏర్పరచుకున్నా ఈ బిడ్డ, నేను ఏర్పరచుకున్నాను. మన ముసుగు తీయబడాలి. లేదా ఇంకా ఎంత కాలము మనం ఈ లోకంలో ముసుగులో భక్తి చేద్దాం. ముసుగులో భక్తి. రక్షించబడిన వారే, నీతిమంతులే రక్షించబడటం గౌరవం అయితే నాకు ఆ మాట అంటే నాకు చాలా సంతోషంగా వినబుద్ధి వస్తుంది. కానీ నేను చూసి భయపడతా ఉంటాను. ప్రభావ మేము ఇది చేసుకున్నాం, ఇది చేశాం, కానీ ఆఖరికి ఎత్తుకుంటాము. కానీ దేవుడు చేయాలి, కానీ మనుషులను ఏది కాదు. కనుక దేవుడితో సహవాసం మనం ఏది చేసుకున్నా, ఎంత ఖర్చు పెట్టినా, ఏది చేసినా కానీ నీ హృదయం సరిగా లేకపోతే, నీ నీతి సరిగా లేకపోతే, నీ సత్యము సరిగా లేకపోతే, నీ పరిశుద్ధత, నీ వినయత నీకున్నది సరిగా లేకపోయినట్లయితే ఈ పక్కన వ్యక్తపడుతున్నాం. అలాంటి వారు కాకుండా కనుక అక్కడ దేవుని వాక్యం ఉదయం చదువుకున్నాం. విస్తారమైనటువంటి విండ్యం,
ఇసుక రేణు అంత వెండి సంపాదించారు, దుమ్మంత బంగారాన్ని సంపాదించారట. వ్యర్థము. కనుక మన సంపాదన అంతా మన సంపాదన ఎవరై ఉండాలి చెప్పండి? ప్రభు ఉండాలి. ప్రభు ఉండాలంటే మనలో ఏదైనా గుర్తింపు అనేది వచ్చినప్పుడు నీ పాపము దాని మీద నీకు చేయలేనప్పుడు దేవుని సన్నిధిలో మనకున్నది దేవుని మందిరమే. అవునా కదా? దేవుని మందిరమే. ఏదో 10 నిమిషాలు పూర్వం అట్లా వచ్చి ప్రార్థించింది, కన్నీరు ప్రార్థన రావట్లేదు, ఈ సంవత్సరం వచ్చిన కన్నీరు ప్రార్థన నాకు కావాలి ప్రభావం కోరుకునే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. కన్నీరు ప్రార్థన. సమస్య వస్తే ఏడుస్తాం కదా, సమస్య వస్తే సమస్యలకి ఏడుస్తున్నాం కానీ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఏమట్లేదు. కొత్తగా ప్రవేశిస్తున్నాం, కన్నీటి ప్రార్థన సంపాదించుకున్నాం, దేవుడికి ఇష్టలుగా ఉన్నాం, దేవుని యొక్క ఇష్టాన్ని మనం గర్వించేవారుగా. ఇంకా ఎక్కువగా సైకోవాలన్న సమయం సాగండి. కన్నిక అంటే ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన సంఘము. అవును, అందులో పుట్టేవారు ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన అది. కనుక యూదులు అంటే ఎవరు? హృదయము అంతరంగములు సున్నతి జరగాలి. యూదుడు అంతరంగములు యూదుడే మాత్రమే యూదుడు, కానీ బాహ్య సంబంధమైన పేరు క్రైస్తవులు అనేవాళ్ళు. చెప్పండి, క్రైస్తవులు పేరు పెట్టుకున్నంత మాత్రమే క్రైస్తవులు. అంత్య పేరులో మొట్టమొదటిగా వారు క్రైస్తవులు అనుకుంటారు. ఈ మాట చాలాసార్లు చెప్పుకుంటున్నాం. అవును, మనం క్రైస్తవ పేరు ఉందా లేదా? మన ఇంటి పేరు పోగొట్టుకోవాలి, మన ఊరు పోగొట్టుకోవాలి, మనం పెట్టుకున్న ఆయన్ని పోగొట్టుకోవాలి, మనకున్న ఆయన్ని కూడా పోగొట్టుకుని ఎవరు పెట్టుకోవాలి? ప్రభు చెప్పిన మాట అదే కదా, సమస్తాన్ని వింటున్నాను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు బట్టి చాలా మందిగా చేస్తాను. ప్రభా మొత్తం వదిలిపెట్టేస్తాం, ఏం చేయమంటారు ప్రభావం? మాకు ఏంటి అని అంటే తీర్పులు అయి ఉంటారయ్యా, నాతో పాటు మీ సమాధానాలు ఉంటాయ్యా, మీరు తీర్పులు తీర్చేవారుగా ఉంటారయ్యా అని చెప్పాడు ప్రభు. మన జీవితంలో కూడా ఈ నూతనత్వంలో మనం పండుగ ఆచరించుకుంటున్నాం, కానీ ప్రభువులతో ఆనందము మనం ఆనందంగా చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. క్రిస్మస్ ఆనందము ఆనందంగానే అది భౌతికంగా ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా అని వాక్యం ఉన్నది. ఎలా ఉన్నాం? ప్రార్థన చేసుకున్నామండి. మన హృదయం సంపూర్ణంగా చేసుకున్నాం. ఇంటి మధ్యలో రక్షించబడడం దొరకమంటే పాపి భక్తి వీరుడు ఎక్కడ నిలిచును అని వాక్యం ఉంది. ఏ స్థితిలో ఏ కోణంలో మనం ఉన్నాం? మన ఇష్టాన్ని మనం చేస్తూ మన ముసుగులో మనం పడి ఉన్నాం. ఈ ముసుగులో నుంచి మనం విడిపించబడాలి. విడిపించబడడానికి దేవా ఈ ముసుగు, నా ముసుగు తీసేయడానికి, నా కన్నులు తేటగా, నా కన్నులకు కాటులు దయచి చూసిన వాటినన్నిటినీ కూడా కాపీ కొట్టి నేను ఫెయిల్ అయిపోతున్నాను. ప్రభా నీ యొద్ద నుంచి నేర్చుకునే నా భక్తి మెట్టును నాకు నేర్పున్నాను. నీ వాక్యం చదివే భాగ్యము, నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యము నాకు లోకానికి బానిసత్వంలో చిక్కుపోయేవేమో, బంధించబడ్డావేమో. ఒకవేళ నీ హృదయం కడగబడి దేవుడిని లేకుండా ఒకవేళ ఉన్నట్టయితే బయటికి వెళ్ళిపోయినటువంటి వాడు 7 రెట్లు 7 శక్తితో దురాత్మలు తీసుకుని వచ్చేవాడిగా ఉన్నాడు. ప్రార్థన చేస్తామా? పరిశుద్ధుల ప్రేమపడుతుంది. ఇచ్చిన మీ మాటలకై స్తుతిస్తున్నాను ప్రభా. ఆమె కుమారుని అని రాయబడి యేసు పేరు పెట్టబడదు అని రాయబడి ప్రభా.
జన్మించడంలో ఆ విధానం మాకు అవగాహన ఇస్తున్నారు. మంచి సహవాసంలో మేము పుట్టాము అని ఎన్నో మర్యాద చెప్పుకుంటాం ఆయన. కానీ మంచి సహవాసమే వాగ్దానం కలిగి త్యాగపూరితులైనటువంటి వారినైనా వారి త్యాగాలను బట్టి వారి పొందిన వాగ్దానాల్లో మేము జన్మించిన వారుగా ఉన్నాం. కానీ ప్రభా మేము చూడగా ఇంకా మాలో నీకు లేదు, సత్యము లేదు, మంచితనం లేదు నాయన. ఈ స్థితిలో నుంచి బయటికి రావడానికి సహాయం చేయి. అప్పుడే నిజమైనటువంటి ఆనందము, నిజమైన పండుగ. ఆ పండుగ చేసుకుంటూ సహాయం చేయి. మా ప్రభువు వారి క్షేత్రంలో యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మానవాడుతుండగా మనకు సమర్పిస్తున్నాం. It's